బ్రదర్ ముఖ్యంగా ఏంటంటే మారేడుమిల్లు టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన భీకర ఎన్కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు తన భార్య, అదేవిధంగా వాళ్ళ టీమ్ మొత్తం కూడా ఎన్కౌంటర్‌లో చనిపోయినట్టు కూడా ఏపీ డీజీపీ అయితే ధృవీకరించారు. సో, ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఇక మావోయిస్టు ఉద్యమం పూర్తిగా అణచివేతకు గురైందా అంటే ఏం చెప్తారు సార్? అంటే హిడ్మాని అక్కడ అంటే హిడ్మాని అలాగే ఆయనతో పాటు ఆయన భార్యని, తర్వాత చెల్లూరు నారాయణరావు ఆయన్ని కూడా చనిపోయినట్టుగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటించడానికి ముందు మేము ఛత్తీస్‌గఢ్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని ఈ ప్రకటన చేస్తున్నామని చెప్పాడాయన. చెప్పి ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా ఒక పోలీస్ బాస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది ఈయనే అని. అంటే ఈయనది సుక్మా జిల్లా పూవర్తి అనేటువంటి గ్రామం ఛత్తీస్‌గఢ్‌లో. అయితే ఈయన మదర్‌ని ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్‌గఢ్ సీఎం, హోమ్ మినిస్టరు కలిశారు. అవునవును. కలిసి ఆవిడతో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. "నువ్వు వచ్చేసేయి" అని చెప్పి, "సరెండర్ అయిపో. ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు వచ్చేసి సరెండర్ అయిపో" అని ఆ మదర్‌తో ఒక స్టేట్మెంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ఈ మధ్య కాలంలో హిడ్మా అనేటువంటి పేరుని విపరీతంగా ప్రచారంలో పెట్టారు. ఎందుకు ప్రచారంలో పెట్టారు అనేది ఇప్పుడు అర్థమవుతోంది. టార్గెట్ చేశారు. అంటే ఎవరినైనా టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ చేసినటువంటి వ్యక్తి గురించి విపరీతమైన అటెన్షన్ని ప్రజల్లో కలిగించటం అనేది ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా చేస్తోంది. అంటే బ్రాండెడ్ పాలిటిక్స్ అనేవి మనం చూసాం. పాపులర్ పాలిటిక్స్లో బ్రాండెడ్ రాజకీయాలని విచిత్రంగా నడిపినటువంటి చరిత్ర ఉంది ఎన్డీఏకి. ఇక్కడ కూడా వీళ్ళు బ్రాండెడ్ రాజకీయాలని, బ్రాండెడ్ పాలిటిక్స్ని పట్టుకొచ్చి గేమ్ ఆడారు. ఆడి హిడ్మా అనేటువంటి పేరుని విపరీతంగా సర్క్యులేట్ చేశారు జనాల్లో. సర్క్యులేట్ చేసి ఇప్పుడు ఈయన కేంద్ర కమిటీ సభ్యుడు, ఈయనని టార్గెట్ చేశారు. కేంద్ర కమిటీ సభ్యులందరినీ ఎలిమినేట్ చేయాలనేది ప్రోగ్రామ్గా పెట్టుకున్నాడు ఆయన అమిత్ షా. పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆయన డేట్ లైన్ చెప్పున్నాడు. 26 మార్చి నెలాఖరు లోపు మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేస్తాను అని ఆయన బహిరంగంగానే ప్రకటించున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్లోనే యుద్ధం జరుగుతోంది. నిజానికి బస్తర్లో యుద్ధం జరుగుతోంది. అది కూంబింగ్ ఆపరేషన్లు గాను, లేకపోతే మరొక ఆపరేషన్ గాను చూడటం, కగార్ ఆపరేషను ఇది కాదు. యుద్ధం చేయటం కోసం సైన్యాన్ని మోహరించారు అక్కడ. ఆ మోహరించినటువంటి సైన్యం రకరకాల పద్ధతుల్లో అక్కడ తమ రాడార్లోకి వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. వీళ్ళని అంటే వేరే దేశం తాలూకా వాళ్ళని చంపటం కోసం నియోగించినటువంటి యంత్రాంగాన్ని, వెపన్స్ని పట్టుకొచ్చి అడవుల్లో పెట్టి మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల మీద యుద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా. ఆ యుద్ధంలో భాగంగా ఇప్పుడు హిడ్మాని అక్కడే చంపేసి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు అనే అనుమానం కలుగుతోంది. అంటే ఇక్కడ ఎందుకు సంచరిస్తారు? ఇప్పుడు మారేడుమిల్లి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అడ్డతీగల ప్రాంతం, ఈ ప్రాంతాల్లో తిరిగే ఛాన్సెస్ తక్కువే. అంటే వీళ్ళని ఇంకెక్కడో పట్టుకుని చంపేసి, ఆ చంపేసినటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడ డీజీపీతో ఒక స్టేట్మెంట్ ఇప్పించేస్తే క్లోజ్ అయిపోతుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ ప్రోగ్రాంలో. ఇంతకు ముందు కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు గారిని కూడా ఆయన్ని ఎక్కడో పట్టుకుని కాల్చి చంపేసి ఒక ఎన్కౌంటర్ స్టోరీ చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఇన్సిడెంట్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రిపోర్టు అక్కడ. కాబట్టి అల్లూరి సీతారామరాజుది మనకి తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటి బూటకపు ఎన్కౌంటర్ అది. అంటే ఆయన్ని కూడా ఇలాగే మేజర్ గుడాలని ఆయన నిరాయుధాడుగా సరెండర్ అవడానికి వెళుతున్న ఆయన్ని పట్టుకొచ్చి కాల్చి చంపేసి, ఆయన మా మీద దాడి చేస్తే మేము ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు అని ఒక ప్రకటన ఇచ్చాడు ఆ రోజుల్లో మేజర్ గుడాల్. అదే ప్రకటనని మళ్ళీ ఇప్పుడు ఏపీ డీజీపీ హిడ్మా వ్యవహారంలో మరొకసారి ప్రపంచం ముందుకు పట్టుకొచ్చి ఇతను మా మీద దాడి చేయబోతుండగా మేము
ఆత్మరక్షణ కోసం జరిపినటువంటి కార్యక్రమంలో ఈయన హతుడయ్యాడు. ఈయన భార్య చనిపోయింది, అలాగే నారాయణరావు గారు చనిపోయాడు. ఇది వ్యవహారం అని చెప్పి ఇంకో 4 పేర్లు చెప్తున్నారు వాళ్ళు. అయితే చాలా స్పష్టంగా వీళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అక్కడ కాల్చి చంపారు. గతంలో బెంగళూరులో ఒక డెన్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని నల్ల ఆదిరెడ్డి గారు, సంతోష్ వీళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ కొయ్యూరులో చంపేశారు. లోకల్ ఇది కనిపించడం కోసం అక్కడ వేరే కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి ఒక లాకప్లో ఉన్నటువంటి ఒక పశువుల కాపరిని కూడా తీసుకొచ్చి వీళ్ళతో పాటు చంపేశారు. లోకల్గా ఇది జరిగింది, ఇక్కడే వాళ్ళు దాడి చేస్తే జరిగిన సంఘటన అనేటువంటి లోకల్ అప్పీల్ జనాలకి కలగటం కోసం చేసినటువంటి ఒక హత్య చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. అలాంటి పరిస్థితి ఇది పోలీసుల ఆపరేషన్గా జరగటం లేదు. ఆపరేషన్ కగార్ అనే యుద్ధం అంతిమ యుద్ధం, దాని అర్థం ఈ అంతిమ యుద్ధం సైన్యం చేస్తోంది, పోలీసులు కాదు. ఇది పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ల స్థాయికి కుదించి మాట్లాడుతున్నారు కానీ పోలీసులకి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధం లేదు. ఇది సైనిక చర్య. సైన్యం చంపేస్తోంది, సైన్యం దాడులు చేస్తోంది, సైన్యం యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధంలో భాగంగా ఇప్పుడు హిడ్మాని చంపేసి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఆయన్ని, ఆయన భార్యని, వీళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి అక్కడ చంపేసి ఇది ఒక బూటకప్పు ఎన్కౌంటర్ స్టోరీ. వాళ్ళకి అలవాటైన స్టేట్మెంట్ ఇది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ని మరొకసారి ప్రజల ముందు ఉంచారు. ఇది జరుగుతున్నటువంటి ఒక వరుసగా జరుగుతున్నాయి. ఇది ఆ రోజున కేశవరావు గారి మరణము, దానికంటే ముందు ఈ కగార్ ఆపరేషన్ అనేది, దీనికంటే ముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతో ఒక కార్యక్రమం జరిగింది యూపీఏ హయాంలో. మన్మోహన్ సింగ్ ఈ దేశంలోకి కార్పొరేట్ రాజకీయాలని పట్టుకొచ్చాడు. కార్పొరేట్ రాజకీయం అంటే లిబరలైజ్డ్ ఎకానమీ, మార్కెట్ ఎకానమీలోకి భారతదేశాన్ని తీసుకొచ్చిన మరుక్షణం కార్పొరేట్ కంపెనీలను ఇక్కడ ఫెసిలిటేట్ చేయటం అనేది ప్రభుత్వాల కార్యక్రమంగా మారిపోయిన తర్వాత ఈ కార్పొరేట్లకు అవసరమైనటువంటి భూ సేకరణకి, అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి ప్రాంతాలని వాళ్ళకి కేటాయించడానికి చాలామంది ప్రజల్ని ఆ ప్రాంతాల నుంచి తరలించేయటము, లేకపోతే ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ప్రాపర్టీస్ని కార్పొరేట్లకు అప్పజెప్పేయటం లాంటి కార్యక్రమం కూడా జరగాల్సి ఉంటుంది. ఇది ఈ క్రతువులో భాగం. అమరావతి పేరుతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగైతే భూసేకరణ జరుపుతున్నాడో, ఇలా భూసేకరణ జరిపినప్పుడు ప్రజల నుంచి భూములు లాక్కోవాల్సిన పని కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తిరుగుబాట్లు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ తిరుగుబాట్లకు నాయకత్వం వహించేటువంటి కోర్ టీముని లేకుండా చేయటం అనేది కూడా ఒక కార్యక్రమం కింద వాళ్ళు మొదటే అనుకున్నారు. 90లో ఈ దేశాన్ని లిబరలైజ్డ్ ఎకానమీలోకి ప్రవేశపెట్టిన మరుక్షణం మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటిసారిగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము, డీజీపీల సమావేశము, హోంమంత్రుల సమావేశాలు జాతీయ స్థాయిలో జరపడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు నక్సల్ ఇష్యూ అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారంగా నడిచేది. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. దీన్ని టేక్ ఓవర్ చేసి కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ అణచివేత కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి. పివి నరసింహారావు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు నరేంద్ర మోడీ వరకు జరుగుతున్న కార్యక్రమం అదే. ఈ హత్యాకాండ కొనసాగింపులో భాగంగానే ఈ రోజున హిడ్మాని చంపారు. హిడ్మాది ఎన్కౌంటర్ కాదు, అది హత్యే. చాలా స్పష్టంగా ప్రభుత్వం చేసినటువంటి హత్యే అయింది. కానీ ఆ చనిపోయినటువంటి ఆయన సహచరి కావచ్చు, అలాగే నారాయణరావు గారు కావచ్చు, ఇతర కామ్రేడ్స్ కావచ్చు, వీళ్ళందరిది కేవలం హత్యే. ఈ హత్యలకి ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ నుంచి రియాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం యుద్ధంలో వాళ్ళది పైచేయిగా కనిపిస్తోంది. వాళ్ళు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. ఆయన కేశవరావు గారు ఆయన జీవించి ఉండగా ప్రభుత్వంతో ఒక చర్చలు జరపడానికి ఒక ప్రతిపాదన చేస్తున్నాడు. చర్చలు అనేది సాయుధ పోరాట విరమణ కోసం కాదు, ఆయన ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం, కనీసం ఏం జరుగుతోంది అనేది ప్రజలకు అర్థం చేయించడం కోసం చర్చలు అనే పేరుతో కొంత ఓపెన్ ఏరియా, తమను తాము ఓపెన్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని ట్రై చేశాడు ఆయన.
మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని బండి సంజయ్ గారు చాలా నిర్లజ్జగా ప్రకటించాడు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి అసలు మేము మాట్లాడడం ఎవరితోనూ, ఏ రకమైన చర్చలు లేవు, మా తుపాకులే మాట్లాడతాయి అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పాడు, లొంగుబాట్లే ఉంటాయి ఇక్కడ. మావోయిస్టు పార్టీ బయటకు వచ్చేసి అంటే తన్ని తాను రద్దు చేసేసుకుని వాళ్ళు పూర్తిగా జనజీవన స్రవంతిలోనైనా కలిసిపోవాలి. లేదు అంటే కనుక మేము బతకనివ్వం. లొంగుబాట మరణమా రెండే సెటిల్ చేసుకోండి, ఏదో ఒకటే, వేరే ఆల్టర్నేటివ్స్ లేవు మీకు. వచ్చి సరెండర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి బతుకుతారా, లేదు అడవుల్లో చచ్చిపోతారా తేల్చుకోండి. ఇదే మాట ఆయన వాళ్ళిద్దరూ ఛత్తీస్గఢ్ సీఎం అలాగే హోమ్ మినిస్టరు హిడ్మా మదర్ దగ్గరికి వెళ్ళి, ఆ సుక్మా జిల్లాలో పూర్తి గ్రామంలో ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో ఈ స్టేట్మెంట్ ఇప్పించారు. ఈ స్టేట్మెంట్లు అనేక మందితో ఇప్పిస్తూ ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి అందులో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం ఇది. వాంటెడ్గా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యే. ఈ హత్యల్ని ఖండిస్తూ ప్రజలు స్పందించటం గనక జరగకపోతే ఇది మావోయిస్టుల నుంచి ఇంకా విస్తరించి అనేక సెగ్మెంట్లలో జనాల్ని చంపేటువంటి కార్యక్రమంగా మారుతుంది. ఇప్పుడు బస్తర్లో ఉన్నటువంటి సైన్యం రేపొద్దున అమరావతిలో కనిపించదు అని గ్యారంటీ ఏం లేదు. అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద మాట్లాడుతున్నారు చాలామంది, వడ్డే శోభనాథ్ ఈశ్వరరావు గారు వీళ్ళందరూ. ఆ మాట్లాడుతున్న మాటలు నచ్చకపోతే ప్రభుత్వం అక్కడికి కూడా సైన్యాన్ని పంపించే ప్రమాదం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ హత్యాకాండకి నిరసనగా కార్యక్రమాలు తీసుకోకపోతే ప్రభుత్వం గ్రాంటెడ్గా తీసుకుని అనేక దుర్మార్గాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ చుట్టింది, నడుస్తోంది. ఇప్పటికైనా జనాలు మేలుకోకపోతే మరిన్ని హత్యలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.